వన్యప్రాణులను రక్షించండి. ఓకే. వ్యూ పాయింట్, హిల్ ట్రెక్కింగ్ పాయింట్, రెడ్ గ్రీనరీ మాత్రం సూపర్ ఉందండి. పిల్లలతో వస్తే ఇంకా ఒక దారి ఉంది. తీసుకొని వచ్చి చేస్తాం. మొత్తం బౌండరీ కంచె, కళ్ళు చెట్లు, అన్నీ గ్రీనరీ, తాటి చెట్లు మాత్రం చాలా ఉన్నాయి. ఎటు చూసినా చెట్లే, అక్కడక్కడ ఉన్నాయండి కొండలు. ఇంక ఇదే దారి. లోపల ఇంకొకటి ఉందండి చెట్టు, ఇదే మర్రి చెట్టు, చూసారా మీరు? దిస్ ఇస్ కాల్డ్ మర్రి చెట్టు. స్టార్టింగ్లో ఇలా ఉంది, పెద్ద అయితే ఆకాశ మర్రి చిన్నగా. ఎంట్రన్స్లో పెట్టింది కదా, ఒక కూర్చొని ఉంది మేడం గారు. ఆమె నచ్చిన పనులు ఆమె నచ్చితే పంపిస్తుంది, లేకపోతే పంపించదు. ఎంతో కొంత డబ్బులు చేతిలో పెడితే పంపిస్తున్నట్టుందండి. చాలా బళ్ళు ఉన్నాయి లోపల, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. ఆల్రెడీ ఎవరో తీసి చేస్తున్నారు. అదేలా తీస్తా అంట. నేను ఆర్టిస్టిక్ లేదు. గద్ద ఏంది అర్థం కాదు. రాయి మీదే అలాగే రాయినే అట్లా చెక్కారు. పెంగోలిన్, బెంగాల్ మానిటర్. ఇది లిజార్డ్స్లో ఒక రకం లిజార్డ్. గ్రేటర్ ప్యారెట్. కొండ చిలువ, బెంగాల్ టైగర్, ఎలిఫెంట్, లోపలికి ప్రవేశం లేదు. ఇవన్నీ పిల్లలు ఆడుకునేది. ఆల్రెడీ ఏందో షూటింగ్ జరుగుతుంది లోపల. ఏ అమ్ముతున్నావు అమ్మా? ఇంకా
ఇటు నుంచి వెళ్ళిపోతే ఇక లోపలికి వెళ్ళిపోతాం. చిన్నపిల్లలు ఆడుకునేవి ఉంటాయి. ఈ రోడ్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇది పొగడ చెట్ల మీద పేర్లు భలే రాశారు. టుడే ఫ్రైడే, ఈరోజు ఫ్రైడే, ఎవ్వరు లేరు. ఇప్పుడు వెళ్ళింది చూశారుగా బండి. ఇంకా ఇలాగే చాలా దూరం ఉంది. ఇంకా ఇవన్నీ చెట్లు పుట్టలు. ఇంకొక మ్యాటర్ ఏంటంటే లవర్స్కి పంపించట్లేదు లోపలికి, కాలేజీ స్టూడెంట్స్కి వాళ్ళకి పంపించట్లేదు. వచ్చి కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఎంట్రన్స్లో డీటెయిల్స్ ఫిల్ చేసి వెళ్ళమని చెప్తున్నారు. హస్బెండ్, వైఫ్, పిల్లలు వాళ్ళు ఉంటేనే పంపిస్తున్నారు. ఫస్ట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా అమ్మ, మా నాన్న, పిల్లలు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము వెనకాల బండి మీద వచ్చాం. వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి, పర్వాలేదు, లేడీస్కి ఇబ్బంది ఉండదు. ఇవ్వండి, ఇది వాష్రూమ్స్. కాలినడక మార్గం ఎర్రచందనం పార్క్ అంట. ఇంక ఇటు వెళ్ళిపోతే మొత్తం అదే. ఇంకా ఈ రోడ్డు తర్వాత చూద్దాం. ఇదిగోండి, ఇదేమో చిల్డ్రన్ పార్క్ అంట. ఇటుపక్క డ్రింకింగ్ వాటరు, ఇటుపక్క డ్రింకింగ్ వాటర్. ఇదేమో యోగా ప్రకృతి అధ్యయన కేంద్రం. పిల్లలు చూడండి ఎలా అరుస్తున్నారు పప్ప అని. ఇటుపక్క వచ్చేసి ట్రీస్ పెట్టి మధ్యలో ఇలాగుంది. అది కూడా చూపిస్తాను పదండి. ఇది కూడా సూపర్ ఉందండి. ఏందో ఇదేంటో చిన్నది లేక్ లాగా ఉంది. సైడ్ మొత్తం రెడ్ ట్రీస్, మధ్యలో చిన్న పాండ్ లాగా ఉంది. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత పాండ్ లాగా ఉంది. చుట్టూతా ట్రీస్, మధ్యలో ఇవ్వండి తామర పువ్వు వచ్చేసి తామర పువ్వు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇటు పక్క ఒకటి ఉంది. ఇంకా ఇది వెనకాల పెద్ద కొండ చూపించాను కదా, ఇది లోటస్ పాండ్కి దారి. ఇటు వెళ్తే ఏముందో చూద్దాం. ఇదేందో అర్థం కావట్లేదు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. తొక్క ఏమి లేదు. ఇది ఫొటోస్ దిగడానికి చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడి నుంచి కొండ చూడండి, బ్యాక్ సైడ్ ఇటు పక్క ఒక కొండ, మధ్యలో ఇది ఉంది గుండ్రంగా. ఇంకా కొంచెం ఈ లోపలికి వెళ్తే చిన్నపిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. ఇటు పక్క ఇక చిన్నపిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. మా నాన్న వెళ్తున్నారు అటు వైట్ షర్ట్. మా అమ్మ ఏమో ఊగుతుంది దిగాల. మా చిన్నపిల్లలు ఆడుకునేది దిగాలమ్మా. ఇది మొత్తం ఇక చిన్నపిల్లలు ఆడుకునేది. జారుబండ, ఉయ్యాల, ఏందో తాళ్ళుది. ఇటు పక్క ఒక జారుడు బండ. साइड से चढ़ को ऊपर जाना, इधर बाजू से चढ़ना ऊपर को। डेंजर की वो धुल लेता हूँ। वो ऊपर हाथ पकड़ ले को जाने का क्या कि वो पकड़ ले वैसा। अभी छोड़ अब जाता रे पकड़ ले। दो पाँव पर रखे।
ఇంకొక ప్లేస్. इनको असं प्रशांतम से वो फिर वहाँ भाई का ఎర్ర చందనం. చేతులు కడుక్కోవడానికి ఉన్నాయి, వాటరు తాగటానికి ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు. డిస్టర్బెన్స్ ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది. ఇవ్వండి ఎర్రచందనం. అన్నాలు తినడానికి కూర్చొని మళ్ళీ ఇంకా వ్యూ పాయింట్ వస్తుందండి పైకి వెళ్తే. ఇది మొత్తం పైకి వెళ్ళడానికి దారి. ట్రెక్కింగ్ పాత్ నర్సరీ. ఇటు పక్క వెళ్ళకూడదని చెప్పి బోర్డులు పెట్టారు చూడండి. నేషనల్ బర్డ్స్ డే January 5 నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవాలి. ఇదిగోండి వ్యూ పాయింట్కి దారి అని బోర్డు కూడా ఉంది. ఇంకా ఇటు నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఇదిగోండి వచ్చిన దగ్గర నుంచి కుక్కలు కనపడలేదు ఏంటా అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటి కనపడింది ఇప్పుడు. ఇదిగోండి చెట్ల పొదల్లో దాక్కొని ఉంది. ఎవరు లేరు. एक बार पढ़ा కొండ. पढ़े पापा राउंड से फिर देखा माకు दादा. ఇవన్నీ మొత్తం పనులు జరుగుతున్నాయి. కొండ పగల పడుతున్నారు. దీని పక్కన రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంది. చిన్నపిల్లలకి 10 రూపాయల టికెట్, పెద్దవాళ్ళకి 20 రూపాయల టికెట్. ఇది ఒక వ్యూ పాయింట్. ఈ మెట్లు మొత్తం ఎక్కి ఇట్లా పైకి వచ్చేయాలి. ఇటు నుంచి మెట్లు, ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోవటం. పైకి వచ్చేసాం. పైనుంచి ఇట్లా ఉంది. ఈ మెట్లు మొత్తం ఎక్కి పైకి వెళ్ళిపోవాలి. ఇటు నుంచి మనం పైకి వచ్చాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు వ్యూ పాయింట్. 1 2 3 స్టార్ట్. సూపర్. पकड़ लेना को एक हुए पकड़ लेना को. ఇంకా ఇదేనండి వ్యూ పాయింట్. ఇంకా ఇటు వెళ్తే ఏంటో జిప్ లైన్ ఉందంట, అది కూడా చూపిస్తాను పదండి. పైన హట్ కూడా ఉంది కూర్చోడానికి. భోజనాలు చేసితే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే పైన కింద నుంచి అవన్నీ మోసుకొని రావాలి. హోటల్స్ కూడా ఏమి లేవు. ఏమన్నా తెచ్చుకోవాలంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవటమే. వాటర్ ఫెసిలిటీ మాత్రం ఉంది. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. భోజనాలు ఏం చేయాలంటే తెచ్చుకోవాలి ఇంటి దగ్గర నుంచి. చూడండి లొకేషన్ ఎట్లా ఉందో.
సూపర్ లొకేషన్. వావ్, అదిరిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం పైకి ఎక్కిన తర్వాత ఇదంతా చూడండి. ఇదేంటో జిప్ లైన్ అంట, చూపిస్తాను పదండి. ఇదిగోండి, న్యాచురల్ అడ్వెంచర్ స్పాట్స్ వే టు జిప్ లైన్. ఇటు వెళ్ళిపోవాలి. జిప్ లైన్ ఇక్కడి నుంచి ఆ మూల మీద కనపడుతుంది చూడండి, ఎక్కడ దాకా ఉంది. ఇంకా ఇది స్టాప్. ఇక్కడి నుంచి అదిగోండి స్ట్రైట్ ఇక్కడ దాకా. ఎటు చూసినా చెట్లు. చెప్పులు మాత్రం కొంచెం గట్టి చెప్పులు వేసుకొని రావాలి. షూస్ జారే వేసుకొని వస్తే ఏం లేదు. ఈ టైప్ షూస్ అయితే సూపర్ ఉంటాయి. ఇదిగోండి ఆ తాడు దగ్గర జిప్ లైన్ కట్టారో చూడండి. కొండకి వేసి వైరు ఈ రకంగా కట్టారు చివరి దాకా. उधर गएंगे गोले में उधर पे। चलो आदि पप्पू क्या है पापा? हाँ, और रास्ते किसी धर्म को है पापा? क्या बोला? ఇదేనండి లాస్ట్. కొండ మొత్తం పగలగొడుతున్నారు. సెంటర్ ఫ్రెష్ బండిలో ఉంది. బండి ఇంటి దగ్గర ఉంది. మేము ఆటోలో వచ్చాం. सब्जी फोड़ दाल को पहाड़ सब्जी पहाड़ फोड़ को पतरा बना को सीमेंट बनाते उससे भाई बोल है भी।